కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసీ చైర్మన్ వాళ్ళు నిర్మలకు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఓడినందుకే నిర్మల చైర్మన్ అయింది. అది కూడా ఈ డిపార్ట్మెంట్ చైర్మన్. అది కూడా ఒక సంవత్సరం కాలం నుంచి ప్రధానంగా నేను, సునీలు, అప్పుడప్పుడు మా వీరేంద్ర లేదా మా చలపతి, మా స్టాఫ్, నా వెంబడి ఉన్న వాళ్ళు బాబు గారితో, శ్రీధర్ బాబు గారితో చాలా సందర్భాల్లో ఈ సంగారెడ్డి ఇండస్ట్రీ చైర్మన్గా నిర్మల అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా ఒక సంవత్సరం కాలం నుంచి మనము ఈ ప్రాంతంలో సంగారెడ్డి, పడంచెరు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఒక ఎంప్లాయ్మెంట్ ఉన్న ఇండస్ట్రీస్ని తీసుకురావాలనే క్రమంలో గిరీష్ సడన్గా ఆయన ఎంట్రీ వచ్చింది. మన సునీలు మేమందరం కలిసి కూర్చొని ఆయన చెప్పిండు, ఆయన ఈ కంపెనీ రావడం, ఈ కంపెనీ ఇట్లా ఇట్లా ఉంటుంది, ఆల్రెడీ పడించూరులో ఉంది. ఎంప్లాయ్మెంట్ అడిగిన, గిరీష్ని అడిగిన, ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే, ఇక 6 నెలల నుంచే నేను నా దర్బారు ఇంటికాడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసీ శ్రీధర్ బాబు గారు వారితో చాలా సందర్భాలు మీటింగ్ కూడా గిరీష్ తోటి బాబు గారితో చేపించడం జరిగింది. డిపార్ట్మెంట్, టీజేసీ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ కలెక్టర్తో సహా చేసిన సందర్భంలో వారు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ జరగడానికి వారు అధికారులకు ఆదేశించిన క్రమంలో